హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. అందరూ కూడా ఎగ్జామ్ ఉందని విపరీతంగా భయపడుతూ ఉండొచ్చు, కానీ నిజం చెప్పాలంటే భయపడడానికి కూడా టైం లేదు. కాబట్టి మనం సంవత్సరంన్నర తర్వాత దాదాపు పరీక్ష రాస్తున్నాం. అంటే ఎన్నో రోజుల నుంచి కష్టపడి మనం పరీక్ష రాస్తున్నాం. మరి ఈ టైంలో ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎలా సింపుల్గా విజయం మనం ఖచ్చితంగా దరి చేరాలి అనే విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ప్రిపరేషన్ వేరే, ప్రజెంటేషన్ వేరే. ప్రజెంటేషన్ బట్టి మనకు ఉద్యోగం వస్తుంది, ప్రజెంటేషన్ ప్రిపరేషన్ బట్టి ఉంటుంది. ప్రాక్టీస్ వేరే, పర్ఫార్మెన్స్ వేరే. పర్ఫార్మెన్స్ బాగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ బాగా చేసి ఉండాలి. మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ బాగా చేసి ఉన్నారు. మరి అంతకంటే ముందుగా మీకు విలువైన పదునైన సూచనలు ఇచ్చే ముందు, ఎందుకంటే మీరు చాలామంది ఈ వీడియో కోసం ఎదురు చూస్తున్నారంటేనే ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధించబోతున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పరీక్ష రాయడం కంటే పరీక్షకు వెళ్ళడము ఒక ప్రధాన పరీక్షగా మారింది. కాబట్టి దయచేసి మీరు సెంటర్కు ముందుగా వెళ్ళండి, వెళ్తారు కూడా. మరియు పరీక్ష ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా చదవాలని అనుకుంటారు, కానీ చదవండి. ఎందుకంటే నేను చెప్పకపోయినా మీరు చదువుతారు. చదవకపోతే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఎట్టి పరిస్థితిలో కూడా. కానీ ఇప్పుడు నేను చెప్పే మాటలు చాలా చాలా విలువైనవి. మీరు ఎంత బాగా చదివినా సరే ఒక డౌట్ మీ మధ్యలో మెదులుతుండొచ్చు. పరీక్ష పేపర్ ఎలా వస్తుందో, జనరల్ స్టడీస్ ఎలా వస్తుందో, పేపర్ 2 ఎలా వస్తుందో, మరి నేను చదివినవే వస్తాయో రావో, మరి నాకు ఉద్యోగం రాకపోతే నా పరిస్థితి ఏమిటి అని ఇవన్నీ ఆలోచించే బదులుగా ఏదో కొంత రివిజన్ చేస్తే సరిపోతుంది కదా, అది ప్లస్ అవుతుంది కదా, ఇవన్నీ మైనస్ కదా, ఇది ఎగ్జామ్ పైన ఇంపాక్ట్ పడుతుంది కదా అనే విషయాన్ని ఎందుకు ఆలోచించకూడదు? మీరు అద్భుతంగా ప్రాక్టీస్ చేశారు. మన విద్యార్థులు అయితే ఏకంగా 3165 ప్రశ్నలు చేశారు. అంటే చిన్న విషయం ఏమి కాదు. 91 సెక్షన్ వైజ్, టాపిక్ వైజ్ టెస్టులు, 12 గ్రాండ్ టెస్టులు, 2 మెగా మోడల్ టెస్ట్ రాశారు. అంటే ఇంత విపరీతంగా ప్రాక్టీస్ చేసినటువంటి మీరు భయాందోళనకు గురాల్సినటువంటి ఏ మాత్రం అవసరం లేదు, అవకాశం రానే రాదు. ఎందుకంటే ఇక మీ పని అయిపోయింది, అంటే మీరు చేయాల్సిన పని అయిపోయింది. కాబట్టి దయచేసి ఎగ్జామ్ సెంటర్లో మీరు ఉన్నప్పుడు ఒక ప్రశ్నను చూడగానే దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ప్రశ్నను చివరి వరకు ఒకేసారి జాగ్రత్తగా చదవండి. 2 సార్లు 3 సార్లు చదివితే ప్రశ్నను అర్థం చేసుకుని తీరు మారిపోతుంది, ఆన్సర్లో కూడా కన్ఫ్యూజన్ వస్తుంది, చివరికి తప్పుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రశ్నను జాగ్రత్తగా, చాలా తదేకంగా, ఏకాగ్రతతో ఒకేసారి బాగా చదువుతారు. దీనివల్ల సమయ పాలన విపరీతంగా వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. మరియు అక్కడక్కడ రాని ప్రశ్నలు వచ్చినప్పుడు డిసప్పాయింట్ కాకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా. అది పరీక్ష, అందరికీ అన్ని ప్రశ్నలు చేసే సామర్థ్యం ఉండకపోవచ్చు, కాబట్టి కొన్ని రాకపోవచ్చు. దాన్ని మనం ఏమాత్రం పట్టించుకోకూడదు. ఉద్యోగం అంటేనే ఉన్నవి చేయడం, వచ్చినవి వదులుకోకపోవడం, రాని వాటి గురించి వెంపర్లాడకపోవడం. ఎందుకంటే వచ్చినవి చేయడమే ఉద్యోగం యొక్క సక్సెస్. చాలామంది బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పనికిరాని మాటలు చెప్పకూడదు. ఏమయ్యా అంటే నేను తెలిసి తప్పులు పెట్టాను, లేదంటే ఉద్యోగం వచ్చేది, ఇలాంటి మాటలు వద్దు. మీరు విపరీతంగా ప్రాక్టీస్ చేశారని ఖచ్చితంగా నేను బలంగా నమ్ముతున్నాను. ప్రశ్నాపత్రం ఎలా వచ్చినా సరే హెచ్డబ్ల్యూలో శిక్షణ ఇచ్చిన వ్యక్తిగా మీరు విపరీతంగా ప్రశ్నలు ఖచ్చితంగా ప్రాక్టీస్ బిట్స్ విపరీతంగా చేసి ఉన్నారు. మీ లోపల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, వాటిని ప్రదర్శించే అవకాశం వచ్చింది. మంచిగా ప్రదర్శించండి. రాని ప్రశ్నల గురించి టైం వేస్ట్ మాత్రం చేసుకోకండి. ప్రపంచంలో గొప్ప క్రికెటర్ అయినటువంటి సచిన్ టెండూల్కర్ కూడా మనకు 6 బాళ్లకు 6 సిక్స్లు కొట్టే ప్రయత్నం ఎప్పుడూ చేయడు. ఎందుకంటే కొన్ని మంచి బాల్స్ ఉంటాయి, కొన్ని చెడ్డ బాల్స్ ఉంటాయి, అవుట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రాని ప్రశ్న మనది కాదు. కాబట్టి వచ్చిన ప్రశ్నను వదులుకోకుండా ఉండాలి. కాబట్టి రాని ప్రశ్న దగ్గర టైం వేస్ట్ చేసుకొని వచ్చిన ప్రశ్నలు చివరిలో ఉండి టెన్షన్లో మళ్ళీ ఇటువంటి గందరగోళ స్థితికి మీరు చేరవద్దు. ఎందుకంటే మీరు అద్భుతంగా చదివారు, సమయ పాలన పెట్టుకొని చదివారు, విపరీతమైన టెస్టులు రాశారు. మరొక మాట చెప్తున్నాను, పరీక్ష రాసినప్పుడు మన పాఠం శబ్దాలు ప్రశ్నలు చూసేటప్పుడు ఖచ్చితంగా వినిపిస్తాయి. మొన్న టెట్లో అలాగే జరిగింది. అంతకంటే ఎక్కువగా మనం విపరీతంగా కష్టపడాం. నేను కాదు కష్టపడ్డది, మీ చేత విపరీతంగా కష్టపడేటట్టు చేసి
ప్రాక్టీస్ బిట్ చేశారు. కాబట్టి ప్రశ్నలు ఎలా వచ్చినా సరే మిగతా వాళ్ళకంటే మీరు భిన్నంగా ఎక్కువ మార్కులు సాధిస్తారు. నాకు విపరీతమైనటువంటి నమ్మకం ఉంది. మరి నాకే మీ పైన నమ్మకం ఉన్నప్పుడు మీకు మీ పైన లేకపోతే ఏమిటి ఆలోచన? కాబట్టి ధైర్యంగా వెళ్తారు, అస్సలు టైం వేస్ట్ చేసుకోరు, ప్రశాంతంగా ఉంటారు, కృత్రిమ ధైర్యాన్ని సృష్టించుకుంటారు. మీరు తల ఎత్తుకొని లోపలికి వెళ్తారు, కాలర్ పైకి వేసుకొని బయటికి వస్తారు. బయటికి వచ్చిన తర్వాత ఎలాంటి చర్చలు పెట్టరు, ఎవరిని ఇబ్బంది పెట్టరు, ఎక్కువ డిస్కస్ చేయరు, ఎక్కువ ఆలోచించరు. ఇది విజేత యొక్క లక్షణాలు. చివరగా ఒకే ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ 3 గంటల పరీక్ష 3 గంటలకే పరిమితం కాదు. ఇది 30 సంవత్సరాల జీవితానికి సంబంధించిన అంశం. కాబట్టి నేను చెప్పిన సూచనలన్నీ మీరు పాటిస్తారు. మంచిగా ఖచ్చితంగా సైకాలజీ రివిజన్ వీడియో వినుకుంటూ వెళ్తారు, అసలు టైం వేస్ట్ చేసుకోరు, నవ్వుకుంటూ వెళ్తారు, చిరునవ్వుతో బయటికి వస్తారు. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారని నేను ఆశిస్తున్నాను, బలంగా విశ్వసిస్తున్నాను. ఆల్ ద బెస్ట్.